నేను ప్రిపేర్ చేసిన పన్నీరుతోని ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నా. ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూసేయండి వీడియోనైతే. చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలలో కారం, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 3 చెంచాల నూనె వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలానే 1 కప్పు ఉల్లిగడ్డ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు అయితే మంచిగా గోరించుకోవాలి. ఇలా వాటిని మిక్సీ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. అదే కడాయిలో నెయ్యి, బగారా ఆకులు, యాలకులు, లవంగాలు, చెక్క, కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పేస్ట్ పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం, పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కారం, ఉప్పు, గరం మసాలాలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటది అన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. తర్వాత కావాల్సినంత వాటర్ తీసుకొని మరిగించడం స్టార్ట్ చేయాలి. ఒక 4-5 నిమిషాలు మరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు అలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర పొడి వేసుకుని కస్తూరి మెంతి వేసుకోవాలి. కుడక పొడి వేసుకుని ఒక 5-6 నిమిషాలు మరగనించుకోవాలి. మరగనించుకున్న తర్వాత మనకు కావాల్సిన అట్టుగా దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కొత్తిమీరకు కొంచెం వేసుకుని దింపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి. ఇలానే కరిగిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం, చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో తీసుకొస్తా. థ్యాంక్ యూ, బాయ్.